దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. మనము ఏమి ధరించుకోవాలి అనేటి చెప్పుకున్నాము. కొలస్సి 3:12 దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును ఈ రెండింటి గురించి చెప్పుకున్నాము. సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని అంటున్నాడు. ఇప్పుడు మూడవదిగా సాత్వికమును గురించి మనం చెప్పుకుందాము. మరి దేవుడు కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు మరి తను స్వయంగా చెప్తున్నాడు ఏంటంటే మత్తయి 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చి సాత్వికముతో ఎవ్వరు ఏమైనా కానీ మారు మాట్లాడకుండా నుండి మరి లోకాన్ని జయించున్నాడు. లోకంలో ఉన్న పాపాన్ని జయించినాడు. సమస్తాన్ని ఆయన జయించున్నాడు సాత్వికముతో. మరి అందుకే చెప్తున్నాడు మత్తయి 11:29 నేను సాత్వికుడును దీన మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. అవును, సాత్వికముతో ఉండాలి. మన లోపల ఎటువంటి అహంభావం నేను అనేటటువంటిది కాకుండా, గర్వం అనేది ఉండకుండా దేవుడు చూడండి మన కొరకు సాత్వికముతో మనల్నందరినీ రక్షించటానికి శిలువ మరణము పొందినాడు. చూడండి, ఆయన మీద ఉమ్మి వేసినా కానీ తిరిగి మరలా ఏమీ అనకుండా మరి ఆ విధమైనటువంటి సాత్వికంతో ఉన్నాడు. మత్తయి 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. మరి యేసుక్రీస్తు వారికి ఈ భూలోకంలో ఏది అడిగినా ఇయ్యగలుగుతారు. మరి అన్ని అద్భుతాలు చేసిండు. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఎంతో గొప్పవాడు. అయినను ఆయన ఈ భూలోకంలో రాజు అయ్యుండి సాత్వికుడుగా, అది కూడా ఎవరైనా మనము గాడిద మీద ఎక్కెళ్తామా అండి? ఈ లోకంలో అందరూ చూస్తూ ఉండగా వెళ్ళము. అది సాత్వికత్వము, ఆయన తగ్గింపు ఆ విధంగా. అంతేకాదు, కొంచెం పెద్ద గాడిదైనా కొద్దిగా ఏదో విధంగా అనిపిస్తుంది. కానీ చిన్న గాడిద పిల్లనెక్కి మన సియోను యొద్దకు అంటే సంఘం యొద్దకు ఆయన వచ్చిచున్నాడు. చూడండి, సంఘం కొరకు ఆయన ఎంతో తగ్గించుకొని ఉన్నాడు. సంఖ్యాకాండము 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే సాత్వికుడైనాడో ఆ విధమైన ఆయనను అనుసరిస్తూ భూమి మీద మోషే వలె మనము కూడా సాత్వికులముగా ఉండాలని